నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సూపర్ జీఎస్టీతో ప్రజలకు భారీ ఊరట, ఇంటింటికి ప్రయోజనాన్ని వివరించాలి। చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అవగాహన సదస్సులో ఎంపీ కృష్ణ వరప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్। సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై దాడి హేయమైన చర్య। న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ చీరాలలో పట్టణంలోని గడియార స్తంభ కూడలిలో కుల వ్యతిరేక పోరాట సమితి సిఐటియు ప్రజా సంఘాల నేతల ఆందోళన। అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్న జిల్లా సిసిఎస్ పోలీసులు। నిందితుడి నుండి 8 లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం। వెదులపల్లిలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన సిసిఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్। చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది। అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల ఎంపీ తన్నేటి కృష్ణ వరప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకెళ్లేలా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరాలని, దీనిపై అన్ని శాఖల అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు। చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది। అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల ఎంపీ తన్నేటి కృష్ణ వరప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడారు। జీఎస్టీ ప్రయోజనాన్ని రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకెళ్లేలా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు। అందులో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణ ప్రయోజనాల్ని ప్రజలు వినియోగదారుల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేసేందుకు ఈ నెల 19 వరకు వేర్వేరు థీమ్లతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ సంస్కరణలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురానున్నాయన్నారు। సూపర్ 6 పథకాల మాదిరిగానే ఈ సూపర్ జీఎస్టీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు। జీఎస్టీ 2.0 సంస్కరణ పేద మధ్యతరగతి వర్గాల జీవితాల్ని మార్చే శక్తి ఈ సంస్కరణకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు। కలెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 2047 నాటి లక్ష్యాల సాధనకు సూపర్ 6 P4 కార్యక్రమాలతో పాటు ఈ జీఎస్టీ సంస్కరణ కూడా ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడతాయని వివరించారు। ముఖ్యంగా 99% నిత్యావసర వస్తువులపై పన్ను 0% చేరడం వల్ల సామాన్యులపై భారం గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కోఆర్డినేటర్ పద్మావతి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, గుంటూరు జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ కృష్ణ, చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల శ్రీనివాసరావు, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, తహసీల్దార్ గోపీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మరి సేవింగ్స్ వచ్చినప్పుడు ఆ సేవింగ్స్ ఎలాగా వాడుకోవాలి, దాన్ని సద్వినియోగం చేయాలా దుర్వినియోగం చేయాలా అనేది ఎవరు చెప్పరు, మనమే మాట్లాడుకోవాలా। మనమే కుటుంబంలో కూర్చొని మాట్లాడుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం వాడితే బాగుంటుందని నా విజ్ఞప్తి, అది నా కోరిక। లేదు నేను పోయి వేరే చోట దాన్ని వాడతాను దుర్వినియోగం చేస్తానంటే ఎవరు దాన్ని ఆపలేరు, అది మన నిర్ణయం। కానీ మనం అందరం కోరుకునేది ఏంటంటే 2047కి అటు నరేంద్ర మోదీ గారేమో వికసిత్ భారత్ అంటున్నారు, 2047 అదే సంవత్సరానికి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారేమో వికసిత్ ఆంధ్ర అంటున్నారు। మనం అందరం కోరుకునేది అదే కాబట్టి మనం కూడా అదే కార్యక్రమంలో ముందుకు పోతూ మంచి మంచి సందేహాలు ఇస్తూ మంచి మంచి ఎగ్జాంపుల్స్ అందరికీ చెప్పుకుంటూ అందరం కలిసి ఒక ప్రగతి పదమైన పోతా ఉంది। మన భారతదేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని గొప్ప ప్రాంతంగా తయారు చేయాలని మీ అందరికీ మీరు కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి జీఎస్టీ 2.0 2017 తర్వాత ఒక పన్ను పైన చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది। దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని నెల మొత్తం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటే జీఎస్టీల సంస్కరణ తీసుకురావటం ఒక సూపర్ వర్క్ అయితే, దీంతో ప్రజలకి వచ్చే లాభాలు పొదుపు దాని సూపర్ సేవింగ్స్। ఒక 500 రూపాయల దాకా ఖర్చు అయ్యే ఒక మందుని ఉండేపోతుంది అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటి పేషెంట్స్ 500 రూపాయలకి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మందులు జీఎస్టీ అన్ని కూడా కలిపి మొట్టమొదటి ఒక 560 రూపాయలు అయితే, ఇప్పుడు అదే లైఫ్ సేవింగ్ డ్రగ్ గానీ వాళ్ళకి 400 నుంచి 500 రూపాయలు లోపల వస్తుంది। గతంలో క్రానిక్ లంగ్ డిసీజ్ అంటే వీళ్ళు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి సడన్ గా అది పెరగడం వలన వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి హాస్పిటల్లో పెట్టాలంటే
కావాలి, వాళ్ళు ఇప్పుడు కొనగలుగుతున్నారు. సో ఇలాంటి ఎలక్ట్రానిక్స్, అందులో డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్, హోల్సేలర్స్ అందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. అది ఒక షాపింగ్ గా సందడిగా ఏర్పాటు చేస్తాం. అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో పెడతాం. ప్రజలందరూ కూడా ఆ ఒక వారం ఆ లొకేషన్ కి వచ్చి మంచి సేవింగ్స్, దానిపైన జిఎస్టీ పైన కూడా కొన్ని ఆఫర్స్ ఇవ్వమని కోరడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. జై హింద్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై న్యాయవాది దాడిని ఖండిస్తూ చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడల్లో కుల వ్యతిరేక పోరాట సమితి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కేవీపీఎస్ సిఐటియు నాయకులు మాట్లాడారు. న్యాయమూర్తిపై దాడిని రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై దాడి హేయమైన చర్య అని పలువురు కేవీపీఎస్ సిఐటియు నేతలు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై న్యాయవాది దాడిని ఖండిస్తూ చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడల్లో కుల వ్యతిరేక పోరాట సమితి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కేవీపీఎస్ సిఐటియు నాయకులు మాట్లాడారు. న్యాయమూర్తిపై దాడిని రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. మతోన్మాద గుండాలు కావాలనే చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడ్డట్లు ఆరోపించారు. దేశంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దాడులు జరగడం విడ్డూరమన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే దాడి చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ నెల 6వ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మీద ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ కిషోర్ అన్న వ్యక్తి బోటు విసిరివేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, లౌకిక భావానికి విరుద్ధం. ఎందుకంటే రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రాన్ని ఇచ్చింది. అదేవిధంగా మన దేశ లౌకికత్వం అనేది ఒక తీర్పు విషయంలో అతనికి ఏదో వ్యతిరేకంగా భావించి చీఫ్ జస్టిస్ గవాయ్ మీద అతను బూటు విసిరడం అనేది ప్రజాస్వామ్యంగా చాలా ద్రోహం. ఎందుకంటే ఇది భారతదేశం కాదు, ప్రపంచ మొత్తం మీద దీన్ని ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే ఈ యొక్క దేశంలో 2014 నుంచి ఆర్ఎస్ఎస్ పరిపాలన ప్రారంభించే కాడి నుంచి కూడా సామాన్యుల మీద ఒక వాళ్ళు హిందుత్వాన్ని, మతోన్మాదాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క దేశం అటువంటి అల్పసంఖ్యాక వర్గాల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతామని వాళ్ళ పాలన వ్యవస్థ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ తన కంట్రోల్ తీసుకుని చివరికి అత్యంతమైనటువంటి న్యాయ వ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన చెప్పు చేతలు పెట్టుకుని అత్యంత ప్రధానమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి సీజర్ మీద వాళ్ళ దాడికి పాల్పడేటువంటిది దీన్ని మనం వనవాద చర్య అనాలా, రాక్షస చర్య అనాలా, అయితే అతి భయంకరమైనటువంటి చర్యగా దీన్ని వర్ణించాలా. ఎందుకంటే భారతదేశంలో అనేక కులాలు, మతాలు, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి జన మీద మరి ఇలా దాడి జరుగుతున్నటువంటి సీజన్ మీద మేము కుల వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా దీన్ని నేను ఖండిస్తామన్నాను. దీన్ని సమాజంలోనే అందరూ కూడా ఈ యొక్క వివక్షని మనం ఖండించాలని నేను ఇక సభాముఖంగా కోరుకుంటూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. 6వ తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ గవాయ్ గారి మీద ఒక ఆర్ఎస్ఎస్ మతోన్మాద అడ్వకేటు చెప్పు విసిరి అవమానపరుస్తని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ అవమానానికి సిద్ధపడ్డారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అత్యున్నత న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి ఈ దేశంలో రక్షణ లేకపోతే, అవమానించబడితే సామాన్య ప్రజలకి వాళ్ళకి రక్షణ ఎక్కడుంది అని చెప్పనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగం మీద ఇది దాడిగా మనం చెప్పుకోవచ్చు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మతోన్మాదం శక్తులు పెద్ద ఎత్తున నియంతృత్వ విధానాలను అనుసరిస్తా ఉన్నారు. ఈ దేశంలో ఎవరు ఎలాంటి తిండి తినాలి, ఎవరు ఎలాంటి బట్ట కట్టుకోవాలి, ఎవరు ఏ మతం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంటే ఇలాంటి ప్రజాస్వామ్య ఏదైతే పౌర హక్కులు ఉన్నాయో ఆ హక్కుల మొత్తాన్ని హరించే విధంగా ఈ దేశంలో ఈరోజు అమలు జరుగుతా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను బాపట్ల జిల్లా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి పెద్ద మొత్తంలో రికవరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం వెదుర్లపల్లిలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో గతంలో 8కి పైగా దొంగతనం కేసులో రిమాండ్ కాబడిన అంతర్రాష్ట్ర దొంగను బాపట్ల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి సుమారు 8 లక్షల విలువ గల చోరీ సొత్తును పోలీసు అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో గురువారం బెదుర్లపల్లిలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు. జిల్లాలో అద్దంకి, సంతమాగులూరు, మాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా 6 ప్రదేశాల్లో నిందితుడు దొంగతనాలకు పాల్పడ్డట్లు తెలిపారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు గ్రామానికి చెందిన కోడిరెక్క విజయ్ కుమార్ ను అద్దంకి, మేదరమెట్ల బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద సీసీఎస్ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నామన్నారు. చీరల సబ్ డివిజన్ లోని అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో, బాపట్ల సబ్ డివిజన్ లోని సంతమాగులూరు, మాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పగటిపూట వరుస దొంగతనాలకు జరిగిన క్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సాధించామన్నారు. ఈ క్రమంలోనే నేరం జరిగిన ప్రదేశాల పరిధిలోని సీసీ కెమెరాలు పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అత్యంత చాకచక్యంగా ముద్దాయిని మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేసి దొంగలించబడ్డ చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. నిందితుడి నుండి 5,70,000 విలువ గల బంగారు ఆభరణాలు, 30,000 విలువ చేసే వెండి ఆభరణాలు, 1,15,000 నగదు, 70,000 విలువ కలిగిన ద్విచక్ర వాహనం, మొత్తం 8 లక్షల విలువ కలిగిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సిఐ పి ప్రేమయ్య, అద్దంకి పట్టణ సిఐ ఏ సుబ్బరాజు, సీసీఎస్ ఎస్ఐ బి రాంబాబులు, సీసీఎస్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ఆర్ గారు ఈ దొంగతనాలు జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టి కేసుల్ని ఎక్కువగా జరుగుతున్నాయి, వీటిని ఛేదించాలని మా సార్ ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు టీసీఎస్ టీమ్ దీని మీద ఒక టీం ఫామ్ చేసి సో మొత్తం ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ రోజు మాకు రాబడిన సమాచారం మేరకు 9/10/2025 మాకు రాబడిన సమాచారం మేరకు మేము సీసీఎస్ టీం వాళ్ళు, తర్వాత అద్దంకి పోలీస్ వాళ్ళు, ఒక వ్యక్తి ఈ అద్దంకి జంక్షన్ దగ్గర, అద్దంకి నామ్ హైవే కొంగపాడు జంక్షన్ వద్ద నిలబడుకున్నట్లుగా సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు అక్కడికి పోయాము. ఒక వ్యక్తి బండి పెట్టుకొని ఏబి 07CJ0012 గ్లామర్ బండి, రెడ్ కలర్ బండి, ఆ బండిని నిలబడుకొని ఉన్నాడు అక్కడ. సో మేము పోయిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము మా సిబ్బంది అందరం కలిసి పట్టుకొని విచారిస్తాం. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఏం పేరు అని అడిగితే తన పేరు కోడిరెక్క విజయ్ కుమార్, సన్ ఆఫ్ శ్యాముల్, తర్వాత వయసు 32 సంవత్సరాలు, ఎడ్లపాడు గ్రామం, పల్నాడు డిస్టిక్ అని చెప్పినాడు. అంతటా మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు, బ్యాగ్ లో ఏముందని అడిగితే సో అతను బ్యాగ్ చూసాము. బ్యాగ్ చూస్తే బ్యాగ్ లో ఇవన్నీ కూడాను బంగారు ఆభరణాలు, తర్వాత వెండి ఆభరణాలు మరియు 2 లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది అతని దగ్గర. సో ఇవి దేనికి సంబంధించినవి, ఎక్కడెక్కడ చేసావంటే సో అతను రీసెంట్ గా ఈ నెలలోనే 3వ తేదీ అద్దంకిలో ఒక లాక్ చేయబడిన ఇంటిని కొట్టాడు. సో అక్కడ అద్దంకిలో చేశాడు. తర్వాత సంతమంగళూరులో కూడా చేశాడు. 2 కేసులు ఉన్నాయి. తర్వాత మాటూరులో ఒక 3 కేసులు, మొత్తం 6 కేసుల్లో అతను అడ్మిట్ అయినాడు. ఆయన అడ్మిట్ మేరకు అతన్ని అక్కడి నుంచి సో అన్ని తీసుకొని ఇక్కడికి రావడం అయింది. ఇతను నేర చరిత్రను పరిశీలిస్తే ఇతను తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లాలో చిట్యాలు అక్కడ దొంగతనాలు చేశాడు. జైలుకి కూడా పోయిచ్చాడు. అక్కడ కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి. సో అంతటా అతన్ని అక్కడి నుంచి నేర చరిత్ర కూడా దొంగతనాలు చేయడమే. సో కాబట్టి ఈ మేరకు అతని దగ్గర నుండి ఈ 6 కేసులకు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు, క్యాష్, అతను నేరం చేసేటప్పుడు ఉపయోగించినటువంటి బైక్ ని కూడాను తీసుకున్నాం. దగ్గర 7,20,000 రూపాయల ప్రాపర్టీని సీజ్ చేసామన్నమాట. సో ఈ వర్క్ మా యొక్క ఎస్పీ గారు ఈ వర్క్ ని మెచ్చుకొని అందరికీ అభినందనలు తెలియజేశారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిఐ ప్రేమయ్య గారికి, సుబ్బరాజు వాళ్ళ సిబ్బందికి, ఎస్ఐ రాంబాబు సిసిఎస్ టీం, అతను కోటేశ్వర రెడ్డి సిసిఎస్ టీం, పిసికే చిరంజీవి సిసిఎస్ టీం, దాసు, తర్వాత కృష్ణ, సురేష్, వెంకట కృష్ణ, రావు అనే వాళ్ళు, వీళ్ళంతా కూడాను చాలా చక్కగా ఈ కేసుని ఛేదించడంలో వాళ్ళు పాల్గొన్నారు, ఛేదించారు. అందరికీ కూడాను మా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర్ ఐపీసీ సార్ అభినందనలు తెలియజేశారండి. విద్య ద్వారా సామాజిక ఆర్థిక స్థితిగతుల మార్పు సాధ్యమని దివి పాండురంగారావు అన్నారు. చీరాల పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో దివి శేషవాణి జ్ఞాపకార్థం గతేడాది 10వ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన పలువురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినిధులు ధృవీకరణ పత్రాలతో పాటుగా ప్రోత్సాహక బహుమతుల్ని అందించారు.
విద్య ద్వారానే సామాజిక ఆర్థిక స్థితిగతుల మార్పు సాధ్యమని దృఢంగా నమ్మడం వల్లే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అన్ని విధాలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది దివి శేషవాణి జ్ఞాపకార్థం ఈ తరహా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దివి పాండురంగారావు స్పష్టం చేశారు. చీరాల పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో దివి శేషవాణి జ్ఞాపకార్థం గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన పలువురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతినిధులు ధృవీకరణ పత్రాలతో పాటుగా ప్రోత్సాహక బహుమతుల్ని అందించారు. అనంతరం శ్రీమతి దివి శేషవాణి జ్ఞాపకార్థం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇదే కార్యక్రమంలో చీరాల ప్రాంతంలోని పలు హైస్కూల్ ఉపాధ్యాయుల్ని ప్రధానోపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్టీడీ ఫ్యాక్టరీ మేనేజర్ శ్యామ్ సుందర్, కవి రచయిత వడాలి రాధాకృష్ణ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్ కబీర్, టీవీ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు ఇంతవారం ఆడుతున్నాను పాడుతున్నాను ఇవన్నీ అంటారు ఇదంతా నేర్చుకుంటే నేను ఆడలేదు ఆవిడ దగ్గర నేర్చుకోవడానికంటే ఇంకా లేదేమో నేర్చుకున్నాను. ఆవిడ అలాంటి ఆవిడ ఎవరు చూడడం లేదా ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉండదు. కలెక్టరేట్ నిర్మించనున్న అంతర్గత రహదారులు ఏటీఎం గది ప్రతిపాదిత ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టరేట్ లో నిర్మించనున్న అంతర్గత రహదారులు ఏటీఎం గది ప్రతిపాదిత ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టరేట్ లో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో అంతర్గత రహదారుల్ని ఆర్ఎండ్బి అధికారులు వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో నిర్మించనున్న అంతర్గత రహదారులు ఏటీఎం గది ప్రతిపాదిత ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టరేట్ లో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. జిల్లా మినరల్ ఫండ్ నుండి 47.9 లక్షల నిధులతో ప్రతిపాదించిన అంతర్గత రహదారి ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలీస్ కవాతు మైదానాన్ని ఆయన పరిశీలించారు. కలెక్టరేట్ లో రహదారి, కాల్వ నిర్మాణం, ప్రహరీ గోడ, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్మాణాలు చేయాలన్నారు. రహదారి వెంట విరివిగా మొక్కలు నాటాలన్నారు. కలెక్టరేట్ భవనం మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రజలు, ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వాహనాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఆర్ఎంబి డిఈ అరుణకుమారి, మైన్స్ అధికారులు తదితరులు ఉన్నారు. కొద్ది ఖరాబ్ చేసుకుని ఆ రోడ్డుకి మీరు చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వర్క్? టెండర్ ఈరోజు ఓపెనింగ్ ఉంది 13. ఫాలోఅప్ చేసి 13 టెండర్ వేశారా? టెండర్ ఆల్రెడీ అది మనకు తెలుస్తుందా ఏ వేశారా లేదా అని? తెలుసుకోవచ్చు కదా. ఈ పక్కన కొద్దిగా ట్రైన్ మనం ప్లేస్ వదులుతాము. దీనికి ఎక్కడ కూడా మనకు ట్రైన్ ఎగ్జిట్ లేదా? చీరాల మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో బుధవారం చైర్మన్ మించాల సాంబశివరావును చీరాల గడియార స్తంభం సాధన సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పట్టణంలో నూతనంగా నిర్మించనున్న గడియార స్తంభం నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. చీరాల పట్టణానికి తలమానికమైన నూతన గడియార స్తంభాన్ని అన్ని హంగులతో ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా చేపడతామని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు స్పష్టం చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో బుధవారం చైర్మన్ మించాల సాంబశివరావును చీరాల గడియార స్తంభం సాధన సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పట్టణంలో నూతనంగా నిర్మించనున్న గడియార స్తంభం నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సాధన సమితి ప్రతినిధులు సుదీర్ఘంగా చైర్మన్ మించాలతో గడియార స్తంభం నూతన నిర్మాణంపై చర్చించారు. ఈ క్రమంలో చైర్మన్ మించాల మాట్లాడారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశంలో గడియార స్తంభం నిర్మాణానికి సంబంధించి 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే క్రమంలో అనేక పట్టణాల్లో గడియార స్తంభం నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్ని పరిశీలించామన్నారు. స్థానికంగా పట్టణంలో ఉన్న స్థలం అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయదలుచుకున్న నమూనా గురించి సాధన సమితి సభ్యులకు చైర్మన్ వివరించారు. త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతో వీలైనంత త్వరగా ప్రజలకు ఆమోదయోగ్యమైన గడియార స్తంభాన్ని నిర్మిస్తామన్నారు. దిమ్మ మీద రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, దీని చుట్టూ స్టీల్ రీలింగ్ 5.5 అడుగుల రేడియస్తో స్టీల్ రీలింగ్, దాని చుట్టూ మళ్ళీ ఓవల్ షేప్లో 7.5 అడుగు
9:30 అటు 9 ఇటు 9 వచ్చేటట్లుగా మొత్తం సెమీ ఏమంటారు దాన్ని వేస్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఇది కొద్దిగా రిస్క్లో కూడుకున్న నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జీఎస్టీతో ప్రజలకు భారీ ఊరట, ఇంటింటికి ప్రయోజనాన్ని వివరించాలి. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అవగాహన సదస్సులో ఎంపీ కృష్ణ వరప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్పై దాడి హేయమైన చర్య. న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ చీరాలలో పట్టణంలోని గడియార స్తంభ కూడలిలో కుల వ్యతిరేక పోరాట సమితి సిఐటియు ప్రజా సంఘాల నేతల ఆందోళన. అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్న జిల్లా సిసిఎస్ పోలీసులు. నిందితుడి నుండి 8 లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం. వెదుళ్లపల్లిలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన సిసిఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.